హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి. ముందుగా 2 కట్టల తోటకూరని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కాస్త వేడిన తర్వాత ఇందులోకి మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర కాస్త చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి మనం ఆవాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక ఆనియన్ యాడ్ చేసుకుందాం. చాప్ చేసుకున్న ఆనియన్ ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాష్ చేసుకున్నటువంటి తోటకూరని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఈ తోటకూరని మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇందులోకి మనం పప్పు యాడ్ చేసుకుందాం. పప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ పప్పు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్. మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇందులోకి మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటాలు ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ టమాటాలు యాడ్ చేస్తున్నాను, కొంచెం బాగుంటుంది అనేసి. వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్, కారం యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకో.
మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇవి ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్, ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ అండి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రెసిపీని మీకోసం నేను చేసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.